అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో యలమంచిలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నానని, స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు తీరు నచ్చక వైసీపీ విడి జనసేనలోకి భారీగా చేరుతున్నానని, నేను ఎప్పుడు కూడా ప్రజల మధ్య అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి దిశగా పనిచేస్తూ కన్నబాబులాగా తిట్టకుండా గౌరవంగా నడుచుకుంటానని, టీడీపీ వాళ్ళు నాకే ఓటు వేసి గెలిపిస్తారనే భ్రమలో కన్నబాబు ఉన్నారని, అది ఎన్నటికీ జరిగే పని కాదని అన్నారు. ఉమ్మడి అభ్యర్థి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అది యలమంచిలికి సుందర్ విజయ్ కుమార్ మాత్రమే. నువ్వు కలల కంటే మరి మొన్నటి వరకు సుందర్ విజయ్ కుమార్ అయితే నాకు చాలా ఈజీ, అది ఇది అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఎందుకు వేయించుకుంటున్నావు? నీకు చెమటలు పడుతున్నాయి కాబట్టి. చెమటలు నా వల్ల పట్టలేదు కన్నబాబు, నువ్వు చేసిన తప్పుల వల్ల పడుతున్నాయి, నువ్వు చేసిన దుర్మార్గమైన పాలన వల్ల నీకు పడుతున్నాయి. ఈరోజు నీకన్నా బెటర్ క్యాండిడేట్ని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి నీకు పడుతున్నాయి. ఈరోజు కంపారిజన్ వచ్చింది. విజయ్ కుమార్ అంటే ఏంటి, కన్నబాబు రాజు అంటే ఏంటి? ఈ కంపారిజన్లో నువ్వు కొట్టుకుపోతున్నావు. నేను చెప్తున్నా నిజాయితీగా ప్రజల కోసం. నాకు ఈరోజు ఈ సీట్ వచ్చిందంటే జస్ట్ లైక్ దట్ రాలా, ఎవరికో తాళం కొడితే రాలా. ఇంచు ప్రతి సెకండు ప్రతి నిమిషము నేనున్న పార్టీకి, నా పక్కనున్న పార్టీలు వాళ్ళ మనస్తత్వాలకి నేను ఈరోజు ప్రతి ఒక్కరికి గౌరవిస్తా, ప్రజలకి ప్రతి ఒక్కరికి గౌరవిస్తా. నా మీద అనేకమైన చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ రోజు వరకు ఒకరిని తిట్టింది కానీ, ఒకరిని నాశనం చేసింది కానీ, ఒకళ్ళు భూములను కబ్జాలు చేసింది కానీ ఎక్కడా లేదు. అవసరం ఉంటే ఎక్కడన్నా ఏదన్నా ఉంటే వాళ్ళకి సాయం చేయడము, లేకపోతే కామ్గా ఉండడం తప్పితే నేను ఎటువంటి తప్పులు ఈ రోజు వరకు చేయలేదు, చేయబోను. నా రాజకీయం కేవలం అభివృద్ధి దిశగానే వెళ్తుంది. నా రాజకీయం కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. ఒక మనిషిని నిలబెట్టగలను కానీ ఒక మనిషిని కోల్చలేను. ఒక మనిషికి అన్నం పెట్టగలను కానీ ఒక మనిషికి కడుపు కొట్టలేను. ఇదే నా రాజకీయం. నువ్వు ఎన్ని ప్రచారాలు చేసినా, నువ్వు కానీ నీ తొత్తు మీడియా కానీ ఎన్ని ప్రచారాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో నీకు భంగపాటే. రెడీగా ఉన్నాం. నీకు నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా నీకు మీ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు కదా, మేము పని చేసుంటే మాకు ఓటేయండి. నిజంగా మీరు చెప్పుకోండి, నేను పలానా పని చేశానని చెప్పుకోండి, తప్పు లేదు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు. మీరు చేస్తే మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఎందుకంటున్నామంటే ఈరోజు నా వెనకాతల 3 పార్టీలు ఉన్నాయి. నిజాయితీ అయిన పార్టీలు 3 ఉన్నాయి. నిజాయితీ అయిన నాయకులు బోల్డ్ మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో ఉన్నారు. అంతటికన్నా ఎక్కువ ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ నా కోసం ఉన్నారు, నేను వాళ్ళ కోసం ఉన్నాను. ఇక మీరు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే ఏం చేశారో మీరు చెప్పుకోండి. నేను కూడా డెఫినెట్గా చెప్తా. ప్రతి ఊరు వెళ్తా, ప్రతి ఊరు ప్రచారంకి వెళ్ళినప్పుడు కన్నబాబు ఏం చేశాడో, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఇవన్నీ మోడీ గారు ఏం చేశారో మేము చెప్తాం. అదే కదా ప్రచారం. అక్కడ నువ్వు వస్తే రా, డిబేట్కి రా. ఇదిగో ఈ ఊర్లో నేను ఇది చేశాను, నువ్వు చేసేవాళ్ళే నేను మాట్లాడు. అంతేగాని దొంగ ప్రచారాలు, దొంగ ఇది. ప్రతి 2 రోజులకి 3 రోజులకి IVRS కాల్ చేయమనింది నేనే ఇచ్చాను సహా. మా ప్రతి క్యాండిడేట్ 21 ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సైతం 21 క్యాండిడేట్లు కూడా IVRS కాల్స్ వెళ్తాయి, సర్వేలు వెళ్తాయి, అన్నీ చేస్తాం. ఇది ఎలక్షనీరింగ్లో ఒక భాగం. అది కూడా తెలియకుండా మభ్య పెడతానంటే కుదరదు. నువ్వు తెలుగుదేశం వాళ్ళు నాతో ఇంపాసిబుల్. నేను చెప్తున్నా, తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త గుండె చప్పుడు నాకు తెలిసి యలమంచిల్లో. తెలుగుదేశంకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ గుండె చప్పుడు నాకు తెలిసి యలమంచిల్లో. నేను వాళ్ళ కోసం 8-9 సంవత్సరాలు పనిచేశా, అహర్నిశలు పనిచేశాను. నేను ఈరోజు చెప్తున్నా, తెలుగుదేశం నిజమైన తెలుగుదేశం ఓటర్ కానీ నీ దగ్గరకు వస్తే నేను మీసం గీసుకుంటా, నేను హాఫ్ మీసంతో తిరుగుతా. ఎందుకంటున్నానంటే నేను ఇది ఛాలెంజ్ చేస్తా. ఏదన్నా చిన్న చిత్తకి ఎక్కడన్నా పొరపాటు జరిగితే కోపంతో దీంతో వస్తారు కానీ తెలుగుదేశానికి మోసం చేసి అయితే మాత్రం నీ దగ్గరికి అయితే ఎస్పెషల్లీ రారు, అందులో డౌట్ లేదు. నీ దగ్గరికి, ఎందుకంటే నువ్వే కదా తొక్కావు. 2011లో నేను ఈ యలమంచిలి నియోజకవర్గంలోకి వచ్చేసరికి నువ్వు తెలుగుదేశం అనేవాడిని లేకుండా చేయాలనేది నీ టార్గెట్. ఈరోజు ఎలాగ నువ్వు తెలుగుదేశం అని రమ్మని అడుగుతావు? వాళ్ళు రారు. నేను నీకు చెప్తున్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్న
అత్యుత్తమైన నాయకులందరూ ఈరోజు నిన్ను వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నారు, గౌరవం కోసం పనిచేయాలనుకుంటున్నారు. వాళ్ళందరూ నువ్వు చేసిన అవమానాలకి ఈరోజు వదిలేస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళకి గౌరవం ఇచ్చే పార్టీ జనసేన పార్టీ ఉంది, ఈ ఉమ్మడి పార్టీలు ఉన్నాయి, డెఫినెట్గా ఇస్తారు. నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి చాప చుట్టుకొని వెళ్ళాల్సిందే. జై హింద్.